తెలుగుదేశం పార్టీ మార్చిలో విజయోత్సవానికి సిద్ధమవుతోంది. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఒకటి, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న నోటిఫికేషన్ ఆల్రెడీ రాబోతోంది. షెడ్యూల్ ప్రకటించేశారు. ఫిబ్రవరి 3వ తారీఖు నోటిఫికేషన్ విడుదలైతే 27వ తారీఖున పోలింగ్ జరగబోతోంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఈ సందర్భంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అందరికంటే ముందుంది. పేరాబత్తుల రాజశేఖర్ని ఉభయ గోదావరి జిల్లాకి, అట్ట కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినంతవరకు ఆలపాటి రాజా పేరుని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. దాంతో వీళ్ళు సిద్ధంగా ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరెవరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఓటర్లో వాళ్ళ లిస్టులు తీసుకుని వాళ్ళతో మాట్లాడడం, ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇంటరాక్ట్ అవ్వడం ఇవన్నీ చేస్తున్నారు. పార్టీ తరపున పదే పదే వాళ్ళని కాంట్రాక్ట్ అవుతూ ఉన్నారు. తద్వారా ఆల్రెడీ దీంట్లో ఉన్నారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడి వదిలేసింది, బహిష్కరిస్తున్నామని ప్రకటించేసి కాడి వదిలేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి మాజీ అధికార ప్రతినిధి సుందర్రామ్ శర్మ, అట్లాగే మాజీ నాయకుడైనటువంటి మరొక వైపున పార్టీకి సంబంధించినటువంటి ఇంతకుముందు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ తన వరకు తను ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తానని నమ్మకం పెట్టుకున్నటువంటి శెట్టిబత్తుల రాజుబాబు మరొక వైపున పోటీలో ఉన్నారు. ఇటు శెట్టిబత్తుల రాజుబాబు ఒకవైపు, సుందర్రామ్ శర్మ ఇద్దరు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. కానీ పార్టీ సపోర్ట్ అయితే అధికారికంగా లేకపోయినా అనధికారికంగా వీళ్ళు తెలుసు. కానీ వాళ్ళకి ఎంతవరకు వస్తుంది? కానీ తెలుగుదేశం పార్టీ లెక్క దాదాపుగా 2/3 మెజార్టీతో విజయం సాధిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడి వదిలేయడంతో పాటు క్రిందటిసారి వాళ్ళ గ్రాడ్యుయేట్స్లో అధికారంలో ఉన్నప్పుడే సాధ్యం కాలేదు, ఇప్పుడు ఇంకా వాళ్ళ వల్ల ఏమవుతుంది అన్నటువంటి చెప్తుంది. అందుకని 3-4 తారీఖులో విజయోత్సవాలకు సిద్ధమవుతుంది.